యూరోప్కి వీసా వచ్చిందండి. యూరోప్కి వీసా వస్తే యూరోప్కి వెళ్ళాను. వెళ్ళి తిరిగి అదే బస్సులో వచ్చేసాను. ఏ బస్సులో? ఎయిర్ బస్సులో. ఏ బస్సులో? ఎయిర్ బస్సులో. అప్పుడు ఒక సాక్ష్యం చెప్పాను నేను. ఎర్ర బస్సు ఎక్కే స్తోమత కూడా లేని నాకు ఆ టైంలో ఆయన ఎయిర్ బస్సు ఎక్కించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అతిశయించాను. ప్రార్థన చేశాను కదా, బాప్తిజం తీసుకున్నాను కదా, వెంటనే దేవుడు నాకు మార్గం చూపించాడు. ఇంకా నాకేం లే, లక్షలు కూడబెట్టేస్తాను, డబ్బు లక్షలు కూడబెట్టేస్తానని ఊహించుకొని వెళ్ళిపోయాను. ఎయిర్ బస్సులో తిరిగి పోయిన బస్సులోనే పంపించాడు దేవుడు. యోనా గురించి మీకు తెలుసు కదా, యోనా గురించి మీకు అందరికి తెలుసు అనుకుంటా. కాబట్టి యోనా లాగా ఎయిర్ బస్సులో మళ్ళీ తిరిగి ఇంటికి పంపించినప్పుడు అప్పుడు 4 నెలలు నేను, హల్లెలూయా, మార్చిలోనే ఎప్పుడో తీసుకున్నాను. మరి ఆ టైంలో 4 నెలలు తర్వాత మళ్ళీ ఒక సాక్ష్యంగా చెప్పుకున్నాను. మంచిది ప్రియులారా, చాలా సంతోషము. ఇప్పుడు మీకు అర్థమైంది, నా శారీరకమైనటువంటి బర్త్డే కాదు, ఇప్పటి వరకు కూడా నేను బర్త్డే చేసుకోలేదు. ఇంకొకటి ఆత్మీయ బర్త్డే కూడా చేసుకోలేదు 4 years నుంచి. ఇదే మొదటి బర్త్డేగా చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా పాస్టర్ అమ్మ కొంచెం బలవంతం చేసింది. పర్వాలేదు, యేసయ్య ఇచ్చినటువంటి బర్త్డే కాబట్టి, యేసయ్య ఇచ్చిన మరి పిల్లవాడు కాబట్టి నువ్వు బర్త్డే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అని ఆమె ప్రోత్సహించి, మరి ఆమె ప్రోత్సాహంతోనే ఈరోజు చేయడానికి దేవుని కృప చూపించాడు. మనకు సమయం ఎక్కువ లేదు, సమయాన్ని మనము మరి వినియోగపరచుకుందాం. ఒకసారి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, హ్యాపీ బర్త్డే నా పేరే, మీకు అర్థమైంది. థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివెన్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే రక్షణ, ఇంగ్లీష్లో సాల్వేషను అంటే రక్షణ. రక్షణ ఇచ్చినందుకు దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకొకటి కింద ఒకటి రాశాను, రక్షణ ఆనందం. మీలో ఎంతమందికి రక్షణ ఆనందం ఉందండి? ఒకసారి మీ కుడి హస్తాన్ని, అంత తక్కువ మంది ఉన్నారంటే చాలా సంతోషం. మిగతా వాళ్ళంతా కూడా రక్షణ ఆనందం లేదు. వాళ్ళని బట్టి నేను చాలా అతిశయిస్తున్నాను. రక్షణ ఆనందము ఎంత ఆనందమో! నన్ను చూస్తున్నారు కదండి మీరు, ఎంతో సంతోషంగా ఉన్నానో, ఎంత ఆనందంగా ఉన్నానో. ఒకవేళ నాకున్న ఆస్తులు కానీ, ఆస్తులు ఏం లేవులేండి చెప్తున్నాను, ఒకవేళ ఉంటే యోగులాగా ఉన్నవన్నీ పోయినా, ఉన్న ఉద్యోగం పోయినా, ఉన్నటువంటి నాకు ఏది లేకపోయినా, కట్టుకున్న బట్టలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా నేను రక్షణలో ఆనందిస్తాను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది రక్షణ ఆనందం. రక్షణ ఆనందం అంటే మనము రక్షణ ఆనందం అనేది మనము మరి దేన్ని బట్టి కాకుండా కేవలము యేసయ్య ఇచ్చినటువంటి ఆ రక్షణ బట్టి మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మరి బైబిల్ తీసుకొని మనం చెప్పుకుందాం. బైబిల్ తీసుకుందాం ఒకసారి, అందరం కూడా బైబిల్ తీసుకుందాం. ఈ మాట చెప్దాం, అందరు నాతో పాటు చెప్పండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. సమయాన్ని నేను ఎక్కువ తీసుకోను, మీరు కూడా గాబరా పడకుండా జాగ్రత్తగా వినండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన తండ్రి, నీ దాసుని నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా, ఏమాత్రం నాయన అర్హత లేనప్పటికీ, అర్హుడు కానప్పటికీ, నాకంటే గనులు, గొప్పవారు, ఉన్నతమైన వారు ఎంతో మంది లోకంలో ఉన్నప్పటికీ ప్రభువా, వారందరినీ కూడా అయ్యా నాయన తండ్రి, అయ్యా పక్కన పెట్టి నన్ను మాత్రమే ఎన్నుకున్నావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎవరైతే నీ సేవకులుగా కొనసాగిస్తున్నారో, నీ సేవలో కొనసాగిస్తున్నారో, వారందరికీ కూడా మీ ఉన్నతమైన కృప, దయ ఉంచి అయ్యా నా పట్ల, దాసరాల పట్ల కూడా నాయన తండ్రి
మీరు మీ కృపని, ఉన్నతమైన కృప నుంచి ఇంకా నాయన తండ్రి అనేకమైనటువంటి ఆత్మల సంపాదన కొరకై మేము ప్రయాసపడలాగిన విత్తబోయే వాక్యాన్ని అయ్యా నాయన తండ్రి వాడు ఆ సాతానుగాడు ఎత్తుకోపోకుండా భద్రపరిచిన ఆయన వాక్యాన్ని అయినా మేము జాగ్రత్తగా విని మా హృదయంలో ఆ వాక్యాన్ని ఉంచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది. ఒక వాక్యాన్ని చూసుకుందాం. ఒక వాక్యాన్ని కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు 13వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చివరి వచనము 13 కీర్తనలు 13 చివరి వచనాన్ని నేనైతే అందరు చెప్పాలి ఒకసారి. మీరు ఈ పదాలు చదువుతున్నప్పుడు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పండి, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, ఆయనను కీర్తించెదను. ఎంత సంతోషం అండి. ఆయన మనము కీర్తిస్తున్నాం. ఆయన ఇక్కడ చూడండి, దావీదు భక్తుడు అంటున్నటువంటి ఈ మాటను మనం కూడా చెప్దాం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి, ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపయందు నమ్మిక ఉంచి ఎంత సంతోషిస్తున్నాడో. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. ఎంత ఆనందమో. అదే చెప్తున్నాను, రక్షణ ఆనందము. రక్షణ ఆనందం అంటే రక్షణలో ఆనందించడం అన్నమాట. రక్షణలో మనము ఆనందము పొందడము. దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ ఒకసారి. హల్లెలూయా. చాలా మంది భక్తులు రక్షణలో ఆనందము పొంది ఉన్నారు. చాలా మంది భక్తులు రక్షణలో ఆనందం పొంది ఉన్నారు. ఈ లోకంలోనూ పరలోకానికి చేరినటువంటి వారు కూడా మనం ముఖ్యంగా మరి యేసన్న గారిని మనం చూస్తే, ఆయన మనము ఒక్కసారి ఆయన జీవితాన్ని మనము గమనిస్తే, ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన సంఘాలు కట్టగలిగాడు. ప్రపంచమంతా కూడా ఆయనకు సువార్త ప్రకటించగలిగాడు. ఎలా సాధ్యం? ఎలా అన్ని వేల మరి లక్షల మందిని ఆయన రక్షణలోకి ఎలా నడిపించగలిగాడు? రక్షణ ఆనందం. ఆయన్ని రక్షించుకున్న దేవుడు 12వ సంవత్సరంలోనే ఆయన రక్షించుకున్నటువంటి దేవుడు మరి నిన్ను నన్ను రక్షించుకోడా? ఆయన రక్షణలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది అని మనము గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనల్ని అందరూ ఏమంటారండి? గొర్రెలు అంటారు కదా. హల్లెలూయా. ఎందుకని గొర్రెలు అంటారు మనల్ని? మీరు గొర్రెలండి, మీరు గొర్రెలు అంటారు మనల్ని. అంటే 750,000 పైగా కోట్ల మంది ఈ లోకంలో గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ గొర్రెలన్నిటిని కూడా మన యేసయ్యే. ఎవరు చేసింది? ఈ గొర్రెలన్నిటిని కూడా ఎవరు చేసింది? యేసు ప్రభువే చేసింది. ఆయనే మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారే. సృష్టికర్త ఆయనే, సృష్టించిన వాడు ఆయనే. నిన్ను గొర్రె అంటే నేను కూడా గొర్రె. మనం అందరం కూడా గొర్రెలమే. హల్లెలూయా. ఈ లోకానికి గొర్రెలుగా పంపించేటప్పుడు, దేవుడు ఈ లోకానికి గొర్రెలుగా పంపించేటప్పుడు ఆయన పరిశుద్ధమైన గొర్రెగా పంపించాడు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఎలా అండి? ఎలా? ఎవరికైనా ఐడియా ఉందా? ఆయన పరిశుద్ధమైన గొర్రెగా పంపించాడని ఎవరికైనా ఐడియా ఉందా? ఆదామండి. ఆదాం పరిశుద్ధంగానే వచ్చాడు కదా. ఆదాము పరిశుద్ధమైన గొర్రెగానే ఈ లోకానికి ఆయన చేశాడు. ఆయన స్వహస్తాలతోనే చేశాడు, పరిశుద్ధమైన గొర్రెగా చేశాడు. ఆ తర్వాత బురద ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఆ గొర్రెకు బురద వచ్చేసింది.
అవ్వమ్మ చాలా అమాయకురాలన్నామా, తెలియగలదన్నామా? హల్లెలూయా. సరే, ఏదో ఒకట్లేండి. అవ్వమ్మ ఏం చేసిందంటే ఆమె బురద అంటించుకొని ఆ బురదను తీసుకుపోయి ఇంకొక గొర్రె అయినటువంటి ఆదాముకి అంటించేసింది. హల్లెలూయా. మరి అక్కడి నుంచి కంటిన్యూగా గొర్రెలకు బురద అంటుతూ వస్తూ వచ్చింది. ఇప్పటికి కూడా ప్రతి గొర్రెకు కూడా బురద అంటుకొని ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం. నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుడు అనుగ్రహించు ఆ మహిమను పొందలేకుండా ఉండారంట. నీతిమంతులు ఒక్కరు లేరు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను ఎవరు పొందలేకున్నారంటే ఏంటి అర్థము? మన అందరికి మట్టి ఉంది, బురద అంటుకొని ఉంది, అందరము పాపులమే అని చెప్పి వాక్యము సెలవిస్తుంది బైబిల్లో. అయితే మనందరికి కూడా బురద అంటుకోనుంది. ఎలా పోద్దా బురద ఇప్పుడు? హల్లెలూయా. మినరల్ వాటర్ వేసి కడిగేద్దామా? పోతుందా మినరల్ వాటర్ వేసి? లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేస్తుంటారు అప్పుడప్పుడు బాగా ఒక మిషన్లో పెట్టి, అలాంటి వాటర్తో కడిగేద్దామా? పోతాయా? సరే, అట్లా కాదు, ఒక మంచి కొంతమంది ఉంటారు, ఇదేంటి కిరోసిన్, అదేంటండి అది, ఆ క్లోరిక్స్ వేసి కడిగేద్దామా? మొత్తము బురదంతా పోతుంది, నీట్గా అయిపోతుంది. హల్లెలూయా. ఎలా ఆ బురద పోతుంది? ఎలా అయితే ఆ బురద పోతుంది ఆలోచన చేస్తే, ఒక్క యేసయ్య రక్తముతో తప్ప వేరే దేంతో కూడా బురద పోవడం. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చప్పట్లు పెట్టి యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆనందమే లేదు మీలో, సంతోషమే లేదు. అందరు మొహాలు వాడేం చేస్తుంటాడు, ఈడేం చేస్తుంటాడు. నీ బుర్ర నిండా ఆలోచనలే. నా కూతురు ఇంకా ఆడేం చేస్తుంది, ఓ నా కొడుకు రేపు స్కూల్కి పోతాడో పోడు, అమ్మో మా ఆయన ఎన్ని చెప్పాడు పనులని చేయాలి లేదు. దేవుడు మొహాలు వేసుకొని కూర్చున్నటువంటి గొర్రెలు ఇట్లా కాదు ఉండాల్సింది. సంతోషం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ గొర్రె బయటికి వెళ్ళిపోతా ఉంది. దేవునికి స్తోత్రం. పర్వాలేదు. ఈ గొర్రెలు అంతేనండి, బయట ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, దేవుని మీద ఆలోచన లేదు. దేవుని సంతోషము, రక్షణ సంతోషం లేదు. రక్షణ లేదు కాబట్టి రక్షణలో ఆనందం లేదు. ఆ గొర్రెలు ఎంతసేపటికి బయట ఉండే లోకాన్ని మాత్రమే ఆనందిస్తుంటాయి. ఆహా, ఆ రికార్డ్ డాన్స్ ఎంత బాగుంది, ఆహా, సగం డ్రెస్సులు వేసుకోరండి, ఎంత ఆనందిస్తారో. అలాంటి వాటికి 4 గంటలైనా కూర్చుంటారు, 5 గంటలైనా కూర్చొని ఓపికగా ఉంటారు. మామూలుగా మనం చెక్కల ముక్కలు వేసుకుంటే వెళ్తాం, అది ఏమంటారు, బాస్మిల్ అంటారా? చెక్కల ముక్కలు వేసుకొని కింద కూర్చుంటాయి కదండి, ఇట్లా వేసుకొని ఏమంటారు, బాస్మెట్లు వేసుకొని కూర్చుంటారు కదా. ఆడ కూర్చుంటే కాళ్ళు నొప్పులు కొడుతుంటాయి. మామూలుగా వాక్యం వింటే 1 గంట తర్వాత ఆ కాళ్ళు నొప్పని ఇట్లా చేపేస్తుంటాడు. అదే నువ్వు రికార్డ్ డాన్స్ కాడ కూర్చో, లేకపోతే సినిమా హాల్లో ఒకళ్ళు కింద కోసం పెట్టారనుకో, అక్కడ కూర్చో, 4 గంటల వరకు లేవు, 5 గంటలైనా లేవు. ఏమంటే అక్కడ నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంటాడు ఆ సైతాన్ గాడు. హల్లెలూయా. వాడి పని అదే కదా, నిన్ను ఎక్కడ బురదలో నెట్టేసి బురదలోకి పెట్టడానికే, నిన్ను కడగనివ్వడు. ఆ బురద నిన్ను అట్లానే అంటుకొనే ఉంటుంది. నిన్ను కడిగేదనుకోడు, ససే మీరు ఒప్పుకోనంటే ఒప్పుకోడు. ఒకవేళ కొంతమందికి లైట్గా ఉంటుంది అక్కడక్కడ బురద, వాడు అంటాడు, అరే పొడలుగా ఉంది నీకు బురద, నీకు సరిగా లేదు, నా దగ్గరికి రా, మొత్తం పూసి నీట్గా గొర్రెబొచ్చు ఎలా ఉంటుంది చూసారా మీరు, గొర్రెబొచ్చు అలా నీట్గా మొత్తం అంటించేస్తా నీకని చెప్పేసి వాడు అంటాడు. దేవుడు అంటాడు, ఆ పొడలున్నటువంటి దాన్ని కూడా తీసేసి నిన్ను నున్నగా పరిశుద్ధపరుస్తాను, నా దగ్గర రా అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కానీ
మనం అలా పోము. మనకి ఎంతసేపటికి ఆ బయట ఆ లోకమే లోకమే లోకమే, ఇంకెక్కడ వస్తుందండి రక్షణ ఆనందం? చాలా మంది, కొంతమంది చేతులు ఎత్తారు, రక్షణ ఆనందం ఉందంటే చేతులు ఎత్తారు. వాళ్ళల్లో చాలా సంతోషం. రక్షణ ఆనందం అంటే ఊరికే రాదండి అది. దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి, దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉన్నప్పుడు నీలో కలిగినటువంటి ఆనందమే రక్షణ ఆనందం. దేవునికి స్తోత్రం చెప్తా. ఆ బురద అంటించుకున్న వాళ్ళకి రాదది. హల్లెలూయా. ఇంతకుముందు నేను ఒక వాక్యంలో కూడా, డైలీ చెప్పే వాక్యంలో చెప్పాను, ఇక్కడ 2 మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయబడ్డాడు. అయితే చాలా మంది తిట్టుకుంటుంటారు పాస్టర్ని. ఒకటి పంది, రెండోది కుక్క. హల్లెలూయా. పంది గురించి, కుక్క గురించి రాయబడినప్పుడు చాలా మంది బైబిల్ తెలియని వాళ్ళు తిట్టుకుంటారు. కానీ మనం చెప్పిన మాటలు కాదండి అవి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు మన కోసమే. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో సెల్ఫీలు ఎక్కువైనాయి కదండి. సెల్ఫీలు, ఆ పిలిపిన వాళ్ళు మీరు చూసారంటే ఇంత పెద్ద కర్ర పెట్టుకుంటారు, ఇట్లా పట్టుకొని పొడుగ్గా ఇట్లా తీసుకొని ఎక్కడ పడితే అక్కడ నీళ్ళలో ఒడ్డుకు పోవాలి. నీళ్ళలో ఒడ్డుకు పోయి తీస్తే సముద్రంలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ సముద్రంలో నుంచి ఫోటో తీసినట్టు ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి ఉందండి సెల్ఫీలు తీసుకునే అలవాటు ఇక్కడ? పోనీ మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు. ఎవరికి లేదు, చాలా మంచోళ్ళు. కొంతమంది ఉంటారు కొండ చివరికెక్కి ఆ చివరిని ఉన్నట్టుగా ఇంకా ఇటు తీస్తే వెనకాల ఏముండదు అనమాట, అట్లా తీసుకుంటారు సెల్ఫీలు. పోతే కారు జారితే పడితే చస్తే రక్షణ లేదు. ఉందా రక్షణ? రక్షణ లేదు. 2 రోజుల క్రితము నేను న్యూస్లో చూశాను. ఒక 2 కుర్రోళ్ళు ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకొని, వీళ్ళిద్దరూ ఒకడు ముందు ఒకడు వెనక, ఒకడు ముందు ఒకడు వెనక నిలబడుకొని, నువ్వు ముందుంటే ఒకసారి నేను ఫోటో తీస్తాను, నేను ముందుంటే ఒకసారి నేను ఫోటో తీస్తానని సెల్ఫీలు తీసుకుంటున్నారు ఇద్దరు. హల్లెలూయా. హల్లెలూయా చెప్తా అందరూ ఒకసారి. అర్థమవుతుందండి నేను చెప్పేది? సెల్ఫీలు తీసుకున్నారు. వాళ్ళ మొఖాలు పెట్టి ఏ టిక్టాక్లోనో లేకపోతే ఏ దాంట్లోనో పెట్టి వాళ్ళకంత లైక్లు కావాలి. లైక్లు ఏం కావాలా? కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉంటారు, రికార్డ్ డ్యాన్స్ చేసినట్టు డాన్సులు వేసుకొని వాళ్ళు టిక్టాక్లో పెట్టుకొని వాళ్ళకి లైక్లు చేయించుకుంటా ఉంటారు. జనాలు. ఓకే, వాళ్ళ గురించి మనకు వద్దులేండి. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఆలోచన చేద్దాం. చాలా సంతోషంగా ఇద్దరు ఆనందంగా గెంతులు వేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ వచ్చారు. ఎక్కడ? ఒక కాలువ గట్టు మీద పోయి, బాగా ఎత్తైన గట్టు మీద వచ్చి, ఆ కాలువ చివరిగా పోయి వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు ఇద్దరు. సాతాను రానే వచ్చిండు. ఏం చేసిండు? వెనక్కల ఆగిండు. ఇద్దరు కలిసి ఆ కాలువలో పడ్డారు. డైరెక్ట్గా నరకానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్తారా అందరు? స్తోత్రం. హల్లెలూయా. మొన్న వచ్చిందండి ఈ వార్త. సెల్ఫీలు ప్రాణాలు తీసేయి. సెల్ఫీలు తీసుకున్నారు, ప్రాణాలు తీసేసాయి. ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ప్రాణాలు మరి పోగొట్టుకున్నారు. రక్షణ ఉందా నీకు? రక్షణ ఆనందం ఉందా? లోకంలో ఉన్న ఆనందం కంటే రక్షణలో ఆనందం లేదు నీకు. యేసయ్యలో ఉన్న ఆనందాన్ని నువ్వు వెతకట్లేదు, కానీ ఎంతసేపటికి లోకంలో ఉండే ఆనందాన్ని చూస్తున్నావు. ఆ డాన్సులు వేయడము, ఆ సెల్ఫీలు తీసుకోవడము, ఆ సమాధానం లేకుండా ఉండడము, లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఎత్తుకుంటూ వెళ్తున్నావు. కానీ రక్షణలో నీకు ఆనందం ఉంది, యేసయ్యలో నీకు ఆనందం ఉందని ఎత్తుకుంటున్నావా? హల్లెలూయా. హల్లెలూయా చెప్తాను ఒకసారి. హల్లెలూయా. ఈ రక్షణ అనే మాట బైబిల్లో మనం చూస్తే 230 సార్లు కనిపిస్తూ ఉంటుంది. రక్షణ అనే మాటను మనం చూస్తే అది మనకు అవసరం లేదనుకోండి ఇన్నిసార్లు. ఏషియా గ్రంథం చెప్తాం. ఇప్పుడు ఏషియా గ్రంథము 12:2. ఏషియా గ్రంథము 12:2. ఏషియా గ్రంథము ఇదిగో నా రక్షణకు కారణభూతుడైన
దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. హల్లెలూయా. ఇంకా ఆయన నాకు రక్షణాధారమాయ. మన రక్షణకు ఆధారము ఎవరు అంటే ఆయనే, యెహోవా దేవుడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనలో తప్ప రక్షణ నీకెక్కడ కూడా దొరకదు. హల్లెలూయా. 5 సంవత్సరముల క్రితము నేను కూడా ఆ పాపం అనే శాపాన్ని అంటబెట్టుకొని ఆ బురదలో బొల్లాడుతూ ఆ బురదలైనటువంటి గొర్రెల్లాగా నేను కూడా తిరుగుతూ రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ చెత్త పనులన్నీ చేస్తూ చేయకూడనటువంటి పనులన్నీ చేస్తూ అట్ట తల్లిదండ్రులకి మనశ్శాంతి లేకుండా, నాకు మనశ్శాంతి లేకుండా, బంధువులకి మనశ్శాంతి లేకుండా, ఎవరికి మనశ్శాంతి లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. తల్లి గర్భములో రూపింపబడక ముందే నిన్ను నేను ఎరిగి ఉన్నానని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆ బురదను అట్లా పెట్టుకుంటున్నావు. మరి బురద మొదటి నుంచి ఉందంటే లేదండి. మనం మొదటిగానే చెప్పుకున్నాం, బురద మొదటి నుంచి లేదు. ఎప్పటి నుంచి వచ్చింది? అవ్వ ఆదము నుంచి వాళ్ళు అంటించుకున్నారు. దేవుడు అంటించమని చెప్పలేదు. నువ్వు అంటించుకోమని చెప్పాడా? మహిమ గల శరీరంతో దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఆదామును చేసినప్పుడు మహిమ గల శరీరంతో చేశాడు. చావు లేదు, మలినము లేదు. కానీ మనమే అంటించుకున్నాం. ఇప్పుడు కూడా బురద ఎవరు అంటించుకుంటున్నారండి? దేవుడు అంటిస్తున్నాడా? మనం తప్పు చేసి దేవుని మీద పెడతాం. పొద్దున లేచి మోకాళ్ళు వేసి ప్రభువా 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 ప్రభువా, అయ్యా తప్పు నేను చేశాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. నువ్వే అంటించుకొని మళ్ళీ నువ్వే ఏడుస్తా ఉంటావు. నువ్వే అంటించుకునేదేమో, అది అంటించుకునేది నువ్వే. మళ్ళీ నువ్వే ప్రభు నాయన రక్షించు, నాయన రక్షించు నాయన. ఏంటి రక్షించేది? నువ్వు అంటించుకున్నావు కదా. పోనీ నువ్వు అంటించుకున్నావు పొర్రపాటున అనుకుందాం. మనం కావాలని ఎవరు అంటించుకోరండి. ఇప్పుడు మన ముళ్ళ కంప ఉంది, ఇది కంప, ఇది గుచ్చుకుంటది అని తెలిసి నేరుగా పోయి అడుగు పెడతావు ఎవరైనా? పోయి అక్కడ గుంట ఉంది, ఆ గుంటలోకి నేరుగా పోయి ఇది గుంట, నేను దూకితే బాగుంటది, సంతోషంగా ఉంటుంది అని దూకేస్తావు. దాంట్లో గుంటలో పడిపోతావా? పొర్రపాటున పోతూ ఉన్నప్పుడు ఒక కాలు జారి గుంటలో పడతాము. పొర్రపాటున పోతున్నప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుంటది, ఆ రాయి గుచ్చుకుంటది, లేకపోతే ఏదో పొర్రపాటున జరుగుతాయి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు వెంటనే వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? అలాగే ముళ్ళుని ఆ కాళ్ళలోనే పెట్టుకుని అలా 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 పోతూ ఉంటావా? పోతుంటే ఎలా ఉంటుందండి నీకు? ఎవరికైనా కాళ్ళు ముళ్ళు గుచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఆ ముళ్ళు గుచ్చుకొని నడుస్తుంటే ఎలా ఉంటుంది మీకు? ఆనందంగా ఉంటుందా? అబ్బా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అంటే పోతారా మీరు? అడుగు పెట్టినప్పుడల్లా అబ్బా 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 అంటుంటావు. ఎందుకు? ఆ ముళ్ళు నిన్ను మళ్ళీ బాధిస్తూ ఉంటుంది, లోపల 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 బాధిస్తుంటది. అయితే నువ్వేం చేయాలి? ఆ ముళ్ళుని అట్లా పెట్టుకుని తిరిగేయాలా? ఏం చేయాలి? మనము తీసివేయాలి. అయితే నువ్వు తీస్తున్నావా? తీయట్లేదు. ఆ రక్షణ ఆనందాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఎందుకంటే ఆ ముళ్ళును పెట్టుకోనే ఉంటున్నావు, ఆ గుంటలో పడ్డావు, ఆ బురదంతా అంటించుకున్నావు, దాన్ని అలాగే కొనసాగించుకుంటూ ఉంటున్నావు. కానీ ఆ బురదను వదులుకోవడానికి నీకు ఇష్టమే లేదు. హల్లెలూయా. ఒక్కొక్కరు అంటారు, పాస్టర్ గారు అన్ని మానేశానండి, నేను అన్ని మానేశానండి, నాకేమి లేవు, అన్ని మానేశాను. ఒకటి తప్ప. ఒకటి చాలదా? ఒకటి సరిపోతుందా లేదండి? పులిసిన పిండి కొంచెమునను ముద్ద అంతా కూడా పాడు చేయను. అవునా కాదండి? హల్లెలూయా. యెషయా గ్రంథం 25:9 ఒక మాట చూడండి. అక్కడ కూడా యెషయా గ్రంథంలోనే 25:9 ఆయన రక్షణలో మనకి ఎంత ఆనందం ఉందో, ఎంత సంతోషమో. హల్లెలూయా. 25:9 వచ్చిన జనులు ఇలాగనందురు. ఏమంటారు జనులు? ఇదిగో మనలను రక్షించునని కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు
మనము కనిపెట్టుకోలేని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి. ఇప్పుడు ఎలా ఉంటారండి? ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుము. ఆరాధనలో ఉత్సాహంగా వాడండి అయ్యా. పరిశుద్ధాత్మ వస్తాడు, పరిశుద్ధాత్మ నిన్ను ముడతాడు, పరిశుద్ధాత్మ నిన్ను తాకుతాడని మేము ఎంతగానో మొత్తుకొని చెప్తుంటే ఒక ఆయన హ్యాపీ న్యూ ఇయర్ 2021 యేసయ్య ప్రేమ చర్చకు మరణము అయితే ఏంది నువ్వు చదువుతుంటాడు, పనికిరాని విషయాలన్నీ చేస్తా ఉంటాడు. ఏడుకొచ్చి ముందు నుంచి చదవరు వాక్యాలు, ఏడుకు వచ్చిన తర్వాత అవన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆ పక్క నా గొర్రెలు నా స్వరం విను. నువ్వేమి వినవు, నువ్వు వినవు కానీ నీ గొర్రెలు అయితే స్వరం వింటాయి. నా గొర్రెలు స్వరం విను. ఏడికి ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఏడికి ఎందుకు వచ్చావు? పరిశుద్ధాత్మ ఎందుకు తీసుకొచ్చాడు? నిన్ను ప్రేరేపించబట్టి ఎందుకు తీసుకొచ్చాడు? ఆలోచించేయాలి. మనము మనకున్నటువంటి ఆ ముళ్ళు తీసుకోవడానికి, ఆ బురదను కడుక్కోవడానికి దేంతో? యేసయ్య రక్తంతో. ఆయన రక్తములోనే పరిశుద్ధత ఉంది, వేరే దేనితో కూడా మనకు పరిశుద్ధత లేదు అని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంది. జనరల్ గట్టిగా ఆమెన్ చెప్తాం. ఆమేన్. ఇంకొకసారి ఆమేన్. 52:7 ఏషియాలోని ఏషియా గ్రంథము ఐజియా చాప్టర్ 52:7. ఎన్ని ఆనందమో రక్షణలో. అబ్బా, సువార్త ప్రకటించుచు. మనకు ఆ పదం లేదు. సమాధానం చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు. హల్లెలూయా. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్తున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. సుందరములు అయి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక మాట మనం ఆలోచన చేద్దాం. సువార్త విషయంలో, సువార్తలో రక్షణ ఉందా? హల్లెలూయా. సువార్త ఏమని చెప్తాను? నువ్వు ఒక అన్యురాలివి, అన్యుడివి, అన్యుడి దగ్గరికి పోయావు, అన్యురాల దగ్గరికి వెళ్ళావు. ఏమని సువార్త చెప్తావు నువ్వు? ఆయన సువార్త అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏమని చెప్తావు? నీకే రక్షణ లేదు, నీకే మారు మనసు లేదు, నీకే పాప క్షమాపణ లేదు. నీవెలా చెప్తావు? వాళ్ళకి అర్థం కాదు. మొదట నువ్వేం చేయాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ యేసయ్య దగ్గర అడిగి బాప్తిజం తీసుకొని నువ్వు రక్షణ పొంది నువ్వు చెప్పాలి. ఒకవేళ నేను తీసుకోకపోతే పాస్టర్ గారు చెప్పకూడదా? చెప్పొచ్చు. మొదటి స్థితిలో కూడా చెప్పొచ్చు. మారు మనసు పొందుతావు కదా, అప్పుడు కూడా నువ్వు సువార్త ప్రకటించవచ్చు. ఏమని ప్రకటిస్తావా యేసయ్యని? మనకు 3 స్ట్రాంగ్ అయినటి 3 విషయాలండి. ఒకటేంటి? కన్యక గర్భములో యేసయ్య పుట్టాడు. ఈ లోకములో ఆయన తప్ప ఇంకెవరూ పుట్టలేదు. ప్రపంచమంతా తెలిసినటువంటి సత్యము. రెండవది, ఆయన శిలువలో మరణించాడు. ఈ విషయం అందరూ తెలుసండి, మరణించాడని. హల్లెలూయా. కొంతమంది అంటారులేండి, ఆయన మరణించలేదు, 3 రోజులు ఆయన నిద్రపోయి లేచినాడు. హల్లెలూయా. ఎక్కడ నిద్రపోయి లేచాడు ఆయన? ఆ సమాధిలో నిద్రపోయి లేచి వచ్చాడా? కొంతమంది అంటారు, నమ్మరు అన్నమాట. లేదు, ఆయన నిద్రపోయి లేచి వచ్చాడు, కానీ ఆయన చనిపోలేదు. ఆయన శిలువలో మరణించాడు. హల్లెలూయా. మరి తిరిగి లేచారా ఎవరైనా? చనిపోయిన వాళ్ళు ఎవరైనా లేచారా? ఎవరూ లేలేదు. కానీ మన ప్రభు లేచి తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యి 40 దినాలు ఇక్కడ కనిపించినట్లుగా బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్ట్రాంగ్ అయినవి అవి మనకు కనపడుతూనే ఉన్నాయి. అలాంటి మనం చెప్పొచ్చు సువార్త చెప్పేటప్పుడు. ఇంకెవరూ లేరు ఆ విధంగా. ఆయన్ని ఎందుకు నమ్ముకోవాలి? మేము కూడా వేరే వాళ్ళు నమ్ముకుంటున్నాం కదా, ఏమో చేస్తున్నాం కదా, ఆయన ఎందుకు నమ్ముకోవాలంటే ఇలాంటి స్ట్రాంగ్ అయినవి మన దగ్గర ఉన్నాయి. సాక్ష్యాలతో కల్పనా కథలు కాదు మన దగ్గర ఉండేటి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, రక్షణ విషయంలో, సువార్త విషయంలో కూడా మనము ముందుకు వెళ్ళాలి. సువార్త ప్రకటించాలి.
సువార్త ప్రకటించే వారంట వారి పాదములు, మళ్ళీ చదవండి సార్ ఒకసారి. సువార్త ప్రకటించుచు సమాధానము, అందరికి సమాధానము కలుగును గాక. ఇక్కడున్న వారందరికీ సమాధానము కలుగును గాక. మీ కుటుంబాలకి సమాధానము కలుగును గాక. సువార్తమానము ప్రకటించుచు, దీవెనలు చెప్పాలా? సువార్త సమాధానం ప్రకటించుచు, సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించిన వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఎంత సుందరమైన పాదాలండి, ఎంత సుందరమైన పాదాలు! సువార్త ప్రకటించే వారి పాదాలు చాలా సుందరమైన పాదాలు. అదే విధంగా మన సువార్త గురించి రోమిలికి రాసినటువంటి పత్రిక 1:16, రోమన్ చాప్టర్ 1:16. త్వరగా మనము రోమిలికి రాసినటువంటి పత్రిక అపోస్తుల కొత్త నిబంధన అండి. 1:16 చెప్పండి. సువార్తను గూర్చి అబ్బా, ఆయన అంటాడు పౌలు భక్తుడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. మనలో ఎంత సిగ్గు! బైబుల్ తీసుకురావాలంటే కూడా సిగ్గు. అది చదువుతాం తర్వాత. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది దేవుని శక్తి తప్ప ఇంకొకటి లేనే లేదు అని స్పష్టంగా తెలియపరుస్తుంది. సువార్త ప్రకటించడం, ఆడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేనైతే చూడండి అక్కడ మళ్ళొకసారి, నేనే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఈ సిగ్గుపడువాడను కాను అనే మాట మనం ఆలోచన చేస్తే, చాలా మంది క్రీస్తు వెంబడించే వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే గిట్టదు. ఎందుకంటే మనం సువార్త ప్రకటించాలంటే వీళ్ళు ఏమో ఆ తక్కువ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో అనుకుంటారని వీళ్ళ భయము, వీళ్ళ భ్రమ. సృష్టికర్త అయినటువంటి ఆ దేవుడిని నువ్వు సువార్త ప్రకటించడానికి సిగ్గెందుకు? సిగ్గుపడాల్సిన అవసరం ఏమిటి? సిగ్గుపడకుండా మనము ప్రకటించగలము. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సత్యవంతుడు, ఆయనే నీకు నాకు మనందరికి కూడా రక్షణ ఇచ్చే దేవుడు. ఈరోజు రక్షణ నీకుందా? రక్షణ నీకుందా? అసలు ఆలోచిస్తున్నావా రక్షణ గురించి? ఎంత నిర్లక్ష్యమో! ఉండండి పాస్టర్ గారు, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది, నాకు ఫలానా విషయము ఇంకా కాలేదు, అది జరిగిన తర్వాత చేస్తాను. ఏం కాలేదు, ఎప్పుడవుతుంది అప్పుడు? ఈ లోపల నువ్వు పోతే, ఈ లోపల మనం పోతే పోనీ పాస్టర్ గారు, పోతే ఏంటి ఇబ్బంది ఏముంది? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు సోదరి. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ
భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మనసును పొందవా, మనసును పొందవా. దేవునికి స్తోత్రము కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం త్వరగా. యోహాను సువార్త John chapter 3 verses 17. లోకము లోకము తన కుమారుని ద్వారా ఆ, రక్షణ పొందుటకే గాని ఆ, లోకమునకు తీర్పు తీర్చుటకు ఆ, దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆ, దేవునికి స్తోత్రం. మరొకసారి చదవండి. ఆయన యందు ఆయన యందు విశ్వసించువానికి విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చ విశ్వసింపని వాడు విశ్వసింపని వాడు దేవుని ద్వితీయ కుమారుని నామమందు అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు. ఆ, కనుక వానికి మునిపే తీర్పు ఎంతగా మునిపే తీర్పు తీర్చబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తీర్పు ఇదే. మళ్ళీ ఒకసారి చదువుదాం. మళ్ళీ ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పాడినటువంటి పాటకి ఈ యొక్క వాక్యానికి ఆ సింక్ అవుతుంది. బాగా చూద్దాం ఒకసారి. 17వ వచనం చూద్దాం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు. చాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్తాం మనం, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు, తీర్పు తీర్చడానిక, శిక్షించడానిక? 10 సార్లు నేను అదే పాపం చేశాను మాస్టర్ గారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏసై వచ్చి కొడతాడేమో, ఏసై వచ్చి తిడతాడేమో, ఏసై నాకు శిక్షేస్తాడేమో. భయం ఉందా? నీలో భయం ఉందా? నాకేం భయం మాస్టర్ గారు. ఈ లోకంలో తిను, తిరుగు, సుఖించు, ఆనందించు, ఎంజాయ్. హల్లెలూయా. ఎంజాయ్ చేయి, ఆనందంగా తిరుగు, సంతోషంగా ఉండు. నాకేంటి భయం? భయము భక్తి లేని వాళ్ళకి ఈ మాట ఉంటుందంట. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను గతించిన ఆ వర్తమానంలో. భయము భక్తి లేని వాళ్ళకి సిగ్గు, శర్మ ఇలాంటివన్నీ లేని వాళ్ళకి ఒక సంస్కృతంలో పదం చెప్తున్నాను, నా భయం నా లజ్జ అని అంటారు. ఎందుకు తెలుసా? ఆ యొక్క భయం లేని వాళ్ళకి భయము ఉండదు, సిగ్గు ఉండదు, లజ్జ ఉండదు, ఏమీ ఉండదు. విచ్చల వెడితనం, ఈదులో కుక్క టైపు. హల్లెలూయా. పాస్టర్ గారి కోసం పెట్టి మమ్మల్ని చెప్తున్నారు అనుకోబాకండి. దేవునికి స్తోత్రం. ఆ కుక్క పదము బైబిల్లోనే ఉందండి. నేనేమనుకోను. అది పోతూ పోతే ఏం చేస్తుందంటే, అక్కడ ఆహారం ఉంటే తింటది, హాయిగా బాగా తింటది. బాబా ఆత్రం దానికి. ఆహారం ఏందో తెలుసా? పాపము. ఆహారము నీకు కడుపు పట్టినంత తిన్నామనుకో, అదేంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆహారంగా సంతోషంగా సమాధానంగా తింటావు. ఆత్రంగా తినేసావు అనుకో, గవ్వ ఏమవుతుంది? నువ్వు బాత్రూమ్కి
పోలేక చచ్చిపోతాం. పోను రాను అయ్యో బిజీగా ఉంది బతుకు, అయ్యో బిజీ ఉంది, అయ్యో బిజీ ఉంది అని అంటుంటాం. అప్పుడు ఆ టైంలో ఈ కుక్క కూడా ఏం చేసిందంటే, ఆహారం దొరికింది బాగా, అక్కడ సంతోషంగా ఆహారం దొరికే లోపల ఆహారం అంతా కప్ప 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 తినేసింది. మొత్తం ఫుల్ కడుపు నిండిపోయింది. నిండిపోలా, కష్టం అయిపోయింది. ఈ గుతుకలు కడుపు వచ్చేసింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చేసింది. ఒకసారి అంటాం కదా, ఎక్కడికి వచ్చినాక బాగా కడుపు నిండా తిన్న వాళ్ళు ఎలా అంటారు, ఈ సౌండ్ వస్తుంది వాళ్ళ కాడి నుంచి, భయమని సౌండ్ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ అయిపోద్ది అనమాట. ఈ కుక్క కూడా అలాగే అప్పుడు దొరికిందని చెప్పేసి చాలా తినేసింది. పక్కన ఉన్నటువంటి ఆ గోడ దగ్గరికి పోయి అది చేయాల్సింది చేసేసి ఆక్కనే అక్కడ ఊసేసిందంట. ఎందుకు? ఎక్కువైపోయింది, కడుపులో ఎక్కువైపోయింది. వాంతికి చేసుకునేది ఎక్కువైపోయి, లేకపోతే అది కడుపులో సరిగా ఉండదు, గుడగుడు అంటుంటది, గందరగోళం ఉంటుంది. కాబట్టి ఏం చేసిందంటే వాంతికి చేసుకుంది అక్కడ పోయి కుక్క. అప్పుడు వెంటనే కొద్దిసేపు అట్లా ఇట్లా పోయి తిప్పుకొని, వాంతికి చేశాను కదా, మళ్ళీ గలీజ్గా పోయి ఆ వాంతికి చేసిందే మళ్ళీ తింటదంటది. ఏదైతే వాంతికి చేసుకున్నదో మళ్ళీ పోయి దాన్నే తింటదంట. దానికి అంత గలీజ్ అయిన పని అండి ఇది. వాంతికి చేసుకున్నది మళ్ళీ తింటదా? చిచ్చి కుక్క బతుకు మనకు రాకుండా కాక. ఆమేన్. మనకెవరికి కుక్క బతుకు రాకుండా కాక. పరిశుద్ధులైన మనందరికీ అలాంటి పరిస్థితులు లేకుండా గాక. ఏంటి దాని అర్థము? ఒక్కసారి నువ్వు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ మళ్ళీ దాని జోలికే వెళ్తున్నావు. అందుకే దేవుడు కుక్కతో పోల్చాడు. కుక్క తన వాంతికి చేసుకొని మళ్ళీ తన వాంతికి చేసుకున్న దాన్ని మళ్ళీ తిన్నట్టుగా బైబిల్లో చెప్పబడుతూ ఉంది. ఇంకెక్కడొస్తుంది నీకు రక్షణ? ఎక్కడి నుంచి వస్తుందండి రక్షణ? మన జీవితం మనకు అర్థం కావట్లేదు. ఏదో పోతుందిలేండి, జరిగిపోతా ఉంది. ఈ జీవితానికి అర్థం లేదు. నిన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో, ఈ లోకంలో ఇంకా సజీవురాలుగా నిన్ను ఎందుకు ఉంచాడో నీకు అర్థం కావట్లేదు. కరోనాతో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు అందరు కూడా. నీ పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు అందరూ కూడా పోయిన్నారు. అయినా నువ్వు సజీవ లెక్కలో ఉండవు. సజీవురాలుగా నువ్వు ఉంటున్నావు. ఎందుకు? మళ్ళీ పోయి వాంతికి చేసుకుని దాన్ని తినడానికా? నువ్వు పోయి మళ్ళీ తినడానికా నిన్ను సజీవ లెక్కలో ఉంచింది దేవుడు? కానీ కాదు పిల్లలు, నీ పట్ల ఆయనకు ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామమున మహిమపడతాం. హల్లెలూయా. నీ పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన నిన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచి సజీవుడిగా, క్షేమంగా, సజీవురాలుగా నిన్ను ఉంచారు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం చెప్దాం మరొకసారి. అందరు ఇక్కడే ఉన్నారు కదండి, అందరు ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు సంతోషంగా వింటున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాను. అపోస్తుల కార్యములు 16:30 వచనాన్ని చూద్దాం. యాక్ట్స్ చాప్టర్ 16 త్వరగా ముగించేస్తాను, చివరికి వచ్చేసాను, కంగారు పడకండి. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి 16:30 వచ్చిన 31 వచ్చిన 2 చూద్దాం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మీలో ప్రశ్న. ఒక్క నిమిషం సార్, మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మీరు చాలా మంది రక్షణ పొందాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఉందా ఎవరికైనా ప్రశ్న ఈరోజు? అది చదువుతారు, మీరు ఆలోచించేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక్కడవే కాదు, నీవు ఒక్కదానివే కాదు ప్రియ సహోదరి సహోదరుడా, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదువుగాక. ఎప్పుడు? యేసయ్యను నీవు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు.
తర్వాత చదవండి సార్ 31. అతనికిని అతనికిని అతని ఇంటనున్న వారందరికిని అతని ఇంటి వారందరికి దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యము బోధించిరి. వాక్యం మీరు వింటున్నారు కదండి. అసలు డైలీ వచ్చేది పొద్దున్నే మీ అందరికి నేను పంపిస్తున్నాను. ఎంతమంది చూస్తున్నారు? ఒకసారి మీ చేతులు ఒకసారి పైకెత్తారా? హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నారు. రామమ్మ అయితే దేవునికి స్తోత్రం ఖచ్చితంగా చూడదు, నాకు తెలుసు. దేవునికి స్తోత్రం ఆ పరిస్థితులు బట్టి. ఓకే, మంచిది. చదవండి, చూడండి. ఎందుకు చూడాలంటున్నానంటే ప్రతిరోజు కూడా ప్రయాసపడి నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అది క్రమం తప్పకుండా కష్టపడి నేను ఏదో శ్రమించి, దేవునిలో రక్షణ ఉంది కదండి, మా రక్షణ నేను కాపాడుకోవాలి కదా. మిమ్మల్ని కూడా నేను ఏం చేయాలి? మంచి కాపరిగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ మీరు తప్పిపోతారోనని, ఆ బురదలో మళ్ళీ ఎక్కడ పోతారోనని, ఆ యొక్క వాంతికి చేసుకున్న కానీ మళ్ళీ ఎక్కడ తింటారోనని ప్రతిరోజు కూడా బెత్తం పెట్టుకొని చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువైపోయింది కదా, ఇంక చాలు, మనకు ఆకలి అవుతుంది. బల్లారాధన కూడా ఉంది. అందరం లేచి నిలబడుకుందాము. ఒక పాట పాడుతూ ఉండగా, నేను పాట పాడుతుండగా మీ మనసులు అందరూ కూడా సిద్ధపరచుకుందాము. ఆ మనసులు సిద్ధపరచుకుందాం. లేచి నిలబడుకొని కొంతసేపు కనపడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనపడి అంతలోని మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం, కాదేది లోకాన శాశ్వతం. యేసే నిజ దేవుడు
చిన్న ప్రార్థన ఒప్పందం చేసుకుందాం. ప్రభువా, అవునయ్యా, ఇప్పటి వరకు నాయన నీ దాసుడి ద్వారా నాతోనే మాట్లాడావు, నాతోనే సూటిగా మాట్లాడావు ప్రభువా. ఇదిగో నా అక్కకో, నా చెల్లెలకో, నా తమ్ముడికో, నా పక్కింటి వారికో, ఎదురింటి వారికో కాదు నాయన మీరు మాట్లాడింది, నాతోనే సూటిగా మాట్లాడారు. రక్షణ లేక ఇప్పటి వరకు ప్రభువా అశ్రద్ధ చేస్తూ ఉన్నాను. నా ప్రాణమ నాయన తండ్రి విలువ నాకు తెలియడం లేదు ప్రభువా. ఈ రాత్రికే నువ్వు వచ్చి నాయన ప్రాణం అడిగితే నేను ఏం చేయాలి ప్రభువా? అయ్యా, నా రక్షణ పరిస్థితి ఏంటి? అయ్యా, రక్షణ లేక నేనున్నటువంటి ఆ నరకానికి పాత్రునవుతానే, ఆ నరకానికి పాత్రురాలవుతానే ప్రభువా. అయ్యా, నన్ను రక్షించండి ఇప్పుడైనా ప్రభువా. అయ్యా, మీరు ఒప్పుకోవాలి ఇప్పుడైనా చెప్పండి, దేవునికి చెప్పండి ప్రభువా. ఇప్పుడైనా అయ్యా నాయన తండ్రి, అయ్యా నన్ను రక్షించండి ప్రభువా. అయ్యా, నన్ను రక్షించండి ప్రభువా. అయ్యా, మీ రక్తంతో కడగండి ప్రభువా. అయ్యా, ఆ గొర్రెనైనా తండ్రి బురదలో గొల్లాడి బయటకు వచ్చినట్లుగా నేను ఉంటున్నాను ప్రభువా. నన్ను నాయన మీ రక్తంతో కడగండి అయ్యా, శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. కాపాడండి. మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం అనేది అయ్యా మీ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి కదా ప్రభువా. అవునయ్యా, జీవ గ్రంథంలో పేరు లేకపోతే నీవెవరో నాకు తెలియదు అంటావు కదా ప్రభువా. అవునయ్యా, ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో అయ్యా, ఈ లోకం శాశ్వతమైంది కాదని మాకు తెలిసి కూడా ఆ యొక్క నాయన బురదలో నాయన ఇంకా బొల్లాడుతూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించి అయ్యా మీ రక్షణకు నడిపించండి, మీ రక్షణ భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్భుతంగా మమ్మల్ని వాడుకున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నీ దాసు నిలబెట్టావు అయ్యా, దాసు ద్వారా విత్తినటువంటి వాక్యాలనైనా నీ యొక్క బిడ్డల్లో నాయన తండ్రి వాళ్ళ హృదయాల్లో నింపబడి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు మా అందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్దాం. దయచేసి కూర్చుందాం. కానుకలకు సమయం ఇద్దాం. కానుకల సమయము. కానుకలు ఒక పాట పాడుకుంటూ కానుకలు. హల్లెలూయా. యేసయ్యలో ఇప్పటి వరకు మన పడవ సాగిస్తూ ఉన్నాం కదండి. సాగిపోతున్న నా పడవ యేసయ్యలో, సాగిపోతున్న నా పడవ. చప్పట్లు కొడుతూ సాగిపోతున్న నా పడవ యేసయ్యలో, సాగిపోతున్న నా పడవ.
దయచేసి మోకరించండి. బల్ల తీసుకుందాం, త్వరగా బల్ల తీసుకుందాం. అపోస్తల కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము తీద్దాం. త్వరగా చదువుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నవారు, రక్షించబడిన వారు బలలో చేయవేయాలి. దేవునికి మహిమ కలుగును. ఇంకా రావాల్సిన వారు ఉంటే ఇక్కడికి రండి, మోకరించండి. ఇంకా రావాల్సిన వారు, బాప్తిజం తీసుకున్నవారు, బాప్తిజం తీసుకొని రక్షించబడిన వారు వచ్చి ఇక్కడ మోకాళ్ళు వేయాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. కిరణ్ ఒకసారి చదువు. 23వ వచనం 11వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అందరూ చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం మూలనైనటువంటి క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమని గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనని ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీలో అనేకులు బలహీనులయ్యారు, రోగులైపోయారు, చాలా మంది నిద్రించారు అని వాక్యం సెలవిస్తుంది. అయోగ్యులుగా ఉన్న వారు ఎవరు కూడా తీసుకోవద్దని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బలలో చేయవేద్దాం. ఒక పాట పాడండి సార్ మీరు. రక్తము సిలువలో, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువుల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువుల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో
యేసయ్యా. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, నేను అప్పగించినటువంటి రాత్రి ఒక రొట్టెను తీసుకొని విరిచి ఇది నా శరీరం అని చెప్పినట్లుగా ప్రభువా, ఈ శరీరాన్ని మేము తింటుండగా మాలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని శుద్ధీకరించండి, కడగండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ ప్రియబిడ్డలు ఆయన తెలుసో తెలియకో అయ్యా నాయన చేసినటువంటి తప్పిదాన్ని నాయన అయ్యా క్షమించండి ప్రభువా. పొరపాటు నాయన ఎవరైనా దూషించి ఉంటే, మా వలన నాయన ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, అయ్యా మేము నాయన ఎవరికి అయ్యా హానికరము చేసి తెలియకుండా చేసింటే ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. అయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్భుతంగా అయ్యా నన్ను మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వచ్చే శరీరాన్ని తీసుకుందాం. ఆయన శరీరం తీసుకున్న ఆ పిమ్మట ఒక పాత్ర తీసుకొని, ఈ పాత్రలోనిది నా రక్తమునైనటువంటి కృత నిబంధన అని ప్రభు చెప్పినట్లుగా మనందరం కూడా రక్తంలో ఆయన రక్తాన్ని తీసుకున్నాం. ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్న రక్తము యేసు రక్తాన్ని మనం తీసుకుంటుండగా మనలో ఉన్నటువంటి ప్రతి మలినాన్ని కూడా తొలగించి శుద్ధీకరించమని ప్రభువుని వేడుకుంటూ అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మా అనువనువును కూడా ప్రభువా మీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. అరికాల నుంచి నడినెత్తి వరకు నాయన పరిశుద్ధురాలుగా మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తము 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 ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతంగా ఆశ్చర్యంగా నాయన తండ్రి మీరు అయా నీ పాలలో చేయవేయడానికి మాకు నీ ప్రియబిడ్డలందరికీ దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్భుతంగా నాయన తండ్రి ఆరాధనలో జరిగించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.